ఓహో, రాగానే దర్శనం ఇచ్చారు. ఇది ఎప్పుడు 24 hours వెలుగుతూనే ఉంటుందండి. ఆయనకి చాలా ఇష్టం, ఆయన అంటే చాలా ఇష్టం. అఖండ దీపం, అఖండ దీపం. ఆ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం తనకి. వైకుంఠవాసుడు. ఇది ఫ్లోరిడా. ఎవ్రీ ఇయర్ వెళ్తానే ఉండేది. అమెరికాకా? తిరుపతి. ఓహో, మీరు వెళ్ళేవారు ఫ్యామిలీ? ఎవ్రీ ఇయర్ తీసుకెళ్ళేవారు. ఎందుకు కూడా చేసేవారు కదా. థానాలో ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు కదా. అదే కదా. బొమ్మరిల్లు. వీటిలో మీరు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళారా? ఈ 100 days ఫంక్షన్కి ఏమి వెళ్ళలేదు కానండి. మా వారు హంగామా అప్పుడు తీసుకెళ్ళారండి. ఎన్ని అవార్డ్స్. అదిగో ప్రియమైన నీకు. ఇంకా చాలా ఉన్నాయండి. లో రూఫ్లో వేసాము. వేసి లోపల పెట్టారా? లోపల పెట్టాము. ఇంకా పెట్టడానికి స్పేస్ ఇవన్నీ కొంచెం అరేంజ్ చేయాలి. ఇంకా కొంచెం. దిల్ సినిమా ఇది ఫస్ట్ ఫేమస్. చాలా తర్వాత ఇది దిల్. అక్కడ కూడా మన దిల్ రాజు గారు లాగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. దిల్ రాజు గారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా. చాలా ఇష్టం. సింహ. ఇది ట్రెడ్మిల్ చేసేవారా? జిమ్ అంతా ఎవరిది? పిల్లలదా? మగ పిల్లలదా లేకపోతే? పెట్టించారు. ఇప్పుడు పిల్లలకి పనికి వస్తుంది. మరి ముద్దుగా ఉంది మీ టీవీ. ఆ టీవీని చూసి ఎన్ని రోజులు అయిందో. అది ఎప్పటిదండి తీసేద్దామంటే ఉండని డాడీ మెమొరీ అంటారు పిల్లలు. ఏది అసలు పని చేయకపోయినా డాడీ మెమొరీస్. ఈ టీవీలో యాక్చువల్లీ చూస్తే ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. పాత టీవీ కదా, పాత మోడల్ టీవీ. ఏది తీద్దామన్నా డాడీ మెమొరీస్. కానీ ఈ కలెక్షన్ ఎప్పుడు తాగలేదు ఆయన. లేదు అదే అందుకని అలా ఉన్నాయి. అలాగే ఉంది కదా. దాన్ని తాగరు అసలు. ఇవి తాగరు. అదే కదా. చాలామంది అలా అనుకునేవారు మధ్యలో. అంతే. ఆయన అంటే డ్రింక్ ఎక్కువ. సినిమా యాక్టర్లకు అందరికీ డ్రింక్ ఉంటుందని ఒకటి అనుకుంటారు కదా. అవును, కానీ దాన్ని తాగరు. మొత్తం అక్కడ పెట్టేసుకున్నారు. కలెక్షన్ ఉంటే ఒక సరదా. షో పీసెస్లో అయితే చాలా బాటిల్ షేప్స్ అవి. ఇక్కడ కూడా అవార్డ్స్ చాలా ఉన్నట్టున్నాయి. అవార్డ్స్ కదా అవి, బాటిల్స్. అవి కూడా బాటిల్సేనా? ఓహో, ఓకే. అవార్డ్స్ డబ్బాల్లో ఉంటే అవార్డ్స్ అనుకున్నాం. ఏమన్నా పాటలు పాడేవారా వేణుమాధవ్ గారు ఎప్పుడైనా? చాలా ఇష్టం అండి మ్యూజిక్ అంటే. చాలా అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో తబలా అవన్నీ ఉన్నాయి. డోలకులు చాలా ఉన్నాయి. కేరళ నుండి ఎక్కడికి వెళ్తే అవి తెచ్చుకునేవారు వాళ్ళు. పిల్లలకి మా పెద్ద అబ్బాయికి నేర్పిద్దామనే ఉద్దేశం ఉండే తనకి. ఒకసారి బయలుదేరాము. ఎవరు అంటే పేరు గుర్తున్నారు. తన దగ్గర జాయిన్ చేద్దామని తీసుకెళ్దామంటే కొంచెం లేట్ అయిపోయింది. తను వెళ్ళిపోయింది. అది అయిపోయింది. ఇంకా లేదంటే పెద్ద అబ్బాయిని అక్కడ చేర్పించేవారు. మీ అబ్బాయిలు మాత్రం మీకు బోల్డ్ అంత కవచం. శ్రీవాణి గారు మీరు చాలా ధైర్యంగా కూడా. మా వారు లేరని ఒక బాధగా తప్పితే నా పిల్లలు నన్ను
చూసుకుంటారు. అవును, మీరు ఇలాగే ఎప్పుడు కళకళలాడుతూ హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.